పేరు జ్యోతి. జ్యోతి, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? మామూలుగా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎవరో ఒకరు మీకు నచ్చుతారు కదా, నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? అంటే అట్లా పేరు అంత తెలియదు. అట్లా అంటే నిఖిల్, గౌతమ్, ఇంకా నబిల్, పృథ్వీ, విష్ణుప్రియ, రోహిణి, నాకు విష్ణుప్రియ అంటే ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఎందుకు విష్ణుప్రియ అంటే చాలా ఇష్టం? నాకు ఆమె షోలు బాగా చూస్తుంటా, జబర్దస్త్ లా గానీ అందులో బాగా చూస్తుంటా. విష్ణుప్రియ బయట ఉన్నప్పుడు యాంకరింగ్ బాగా చేస్తుండే కదా, లోపల ఉన్నప్పుడు పృథ్వీ వెనకాలనే ఎక్కువ తిరుగుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆడుతుందా, ఏమైనా ఆడుతున్నట్టు అనిపిస్తుందా? అనిపిస్తుంది నాకు మంచిగా. ఎట్లా ఆడుతుంది అంటే బాగానే ఆడుతుంది, బాగానే మంచిగానే మాట్లాడుతుంది, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది ఆమె. అట్లా పృథ్వీ వెనకాల ఎక్కువ తిరుగుతుందని అంటారు కదా, మరి పృథ్వీ వెనకాల ఎక్కువ తిరుగుతుందా? ఆమె తిరుగుతుందంటే మనం ఏం చెప్తాం, ఇక ఆమెకు తెలిసి ఉండాలి కదా, షోలలో కదా అట్లా, కాబట్టి ఇంకా చేయాలి కదా వాళ్ళు చెప్పినట్టు. అట్లా. ఓకే, పృథ్వీ ఎట్లా ఆడుతుండు? పర్లేదు, బాగానే ఆడుతుంది, మంచిగా. అయితే పృథ్వీ గేమ్ పైన ఫోకస్ చేస్తుండా, విష్ణుప్రియ పైన ఫోకస్ చేస్తుండా అంటే ఏం చెప్తారు? అవన్నీ మీకు ఏమనిపిస్తుంది కదా, అనిపించింది చెప్పండి. గేమ్ మీద అనిపిస్తుంది నాకైతే, గేమ్ పైన అనిపిస్తుంది. అయితే టేస్టీ తేజ ఉన్నాడు కదా, టేస్టీ తేజ ఎలా ఆడుతున్నాడు? ఎంటర్టైన్ చేయగలుగుతున్నాడా? చేయగలుగుతున్నాడు. లాస్ట్ సీజన్ లో కూడా వచ్చింది కదా బిగ్ బాస్ 7 లో టేస్టీ తేజ, దాంట్లోకి ఏమైనా చేంజ్ అయ్యిందా, అట్లనే ఉందా? కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, పాత సీజన్ ఏదైతే ఉందో ఆ సీజన్ తోటి ఈ సీజన్ తోటి పోలిస్తే నీకు ఏమన్నా తేడా కనిపిస్తుందా? అంటే కంటెస్టెంట్స్ వైజ్ గా గానీ, గేమ్స్ వైజ్ గా గానీ? నాకేం అనిపించట్లేదు అంత. ఓకే, ఈసారి గంగవ్వ మధ్యలోనే వెళ్ళిపోయింది కదా, ఆల్రెడీ మనకి 4వ సీజన్ లో కూడా మధ్యలోనే వెళ్ళిపోయింది, ఇక తెలిసి కూడా బిగ్ బాస్ లకు తీసుకురంటారా? అంటే చెప్తున్నా. ఓకే, గౌతమ్ ఎట్లా ఆడుతుండు? పర్లేదు, బాగానే ఆడుతుండు మంచిగా. నిఖిల్ ఎట్లా ఆడుతుండు? నిఖిల్ అంటే అంత అలా ఫ్యాన్స్ కాదు కదా, అట్లా అలా చూస్తారు కదా నిఖిల్. చూస్తారంటే పర్లేదు, కొంచెం బాగానే ఆడుతాడు. ఈసారి నామినేషన్స్ చూసారు కదా, సో ఎట్లా అనిపిస్తున్నాయి? అంటే పాత కంటెస్టెంట్ వెళ్ళిపోయిన కంటెస్టెంట్లను తీసుకొచ్చి నామినేషన్ చేపిస్తారు కదా, ఎట్లా అనిపించిన పాయింట్? నాకు మంచిగానే అనిపించింది సార్. సోనియా చెప్పింది కదా యష్మికి ఇంకా నిఖిల్ కి మధ్యలో ఏదో ఉంది అని, కట్ ఆఫ్ చేసుకున్నారా లేదా అని చెప్పి, సో ఆ పాయింట్ కరెక్టే అంటావా? కరెక్టే, వాళ్ళు అనేది కరెక్టే కదా, కరెక్టే అని అనిపిస్తుంది. యష్మి ఎట్లా ఆడుతుంది? పర్లేదు, ఆమె బాగానే ఆడుతుంది. అయితే యష్మి ఏమన్నా నిఖిల్ పైన ఫీలింగ్స్ పెట్టుకున్నట్టు కనిపిస్తుందా మీకు? ఏదో మామూలుగా అయితే అనిపిస్తుంది అట్లా, కానీ మనం ఏం చెప్తాం, అది వాళ్ళకు ఉండాలి కదా అంట. ఓకే, అయితే రోహిణి కూడా ఉంది కదా ఇందులో, జబర్దస్త్ నుంచి వచ్చిన రోహిణి ఎలా ఆడుతుంది? రోహిణి పర్లేదు, బాగానే ఆడుతుంది. అవినాష్ పర్లేదు, మంచిగా. ఈ వీక్ లో ఎవరు వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది నీకు? ఇంకా ఏం చెప్తాం, మళ్ళీ వాళ్ళు ఏమని అనుకుంటే కష్టం కదా మనం చెప్తే. అట్లా ఏమనుకోరు, నీకు ఏమనిపిస్తుంది? నాకు అభిలాష్ వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. అవినాష్ వెళ్ళిపోతే బాగుండు. వీళ్ళున్నారా? థ్యాంక్ యూ.